నమస్తే టు ఆల్. రీసెంట్‌గా నేను ఒక కరెంట్ అఫైర్స్ చూశాననమాట. అంటే న్యూస్‌లో ఎక్కువ వినిపిస్తుంటుంది. అప్పుడప్పుడు చూస్తున్నాను. ఏంటంటే రీసెంట్‌గా శాంతి యాక్ట్ అని ఒక యాక్ట్‌ని తెచ్చారు. ఇది ఏ రంగానికి సంబంధించింది? ఎందుకు తెచ్చారు అనేది ఒకసారి సెర్చ్ చేయండి. ఇప్పుడు ఫ్యూచర్‌లో వచ్చే ఎగ్జామ్స్‌లో మాక్సిమం ఇది ఏదో ఒక ఎగ్జామ్‌లో అయితే వస్తది. సో, ఒకసారి దీని గురించి సెర్చ్ చేసి బాగా చూడండి. ప్రతిసారి కనిపిస్తుంది కాబట్టి పక్కా రావచ్చు. ఇంకా ఈరోజు మెయిన్ టాపిక్‌లోకొస్తే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌ని రాసేవాళ్ళు ఒక 5,00,000 మంది రాస్తారు. లాస్ట్ టైము 5,50,000 మంది ఏమో రాసినట్టున్నారు. మన గ్రూప్ 2 లాస్ట్ టైం నోటిఫికేషన్‌లో మన వాళ్ళు కూడాను 4,20,000 మంది రాశారు. అంటే కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటది. సో, మనం తక్కువగా భావించకూడదు గ్రూప్ 2ని. చాలా టఫ్‌గా ఉంటది. అందుకనే నేను గ్రూప్ 2లో ఓన్లీ వీళ్ళని మాత్రమే ప్రిపేర్ అవ్వమని చెప్తాను. ఈ 4,00,000 మంది రాసేవాళ్ళలో కూడాను ఓన్లీ 20% సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళతోనే మనకు పోటీ. మిగతా వాళ్ళంతా ఊకే పేరుకి ఎగ్జామ్ రాస్తారు అంతే గాని. కానీ ఈ 20% వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. అంటే అరౌండ్ ఒక 50,000 మెంబర్సు. వీళ్ళ నుండి మనం ఆ 750 లోపు ర్యాంక్ తెచ్చుకోవడము ఇలా చాలా కష్టం అనమాట. అందుకనే నేను ఓన్లీ ఈ వర్గం వాళ్ళని నేను ప్రిపేర్ అవ్వమని చెప్తాను గ్రూప్ 2కి. వాళ్ళు ఎవరెవరు అంటే ఫస్టు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్. ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నార్మల్గా ఉంటారు కదా, పోలీస్ కానిస్టేబుల్ కానీ, గ్రామ వార్డు సచివాలయంలో కానీ, లేదు అంటే ఇప్పుడు మామూలు గ్రూప్ 4 ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు, గ్రూప్ 3 ద్వారా రిక్రూట్ అయిన పంచాయత్ సెక్రటరీలు, విఆర్ఓలు, ఇలాంటి వాళ్ళని నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఆ జాబ్‌లో మీరు గ్రూప్ 2 ర్యాంక్ ప్రమోషన్ రావాలంటే దాదాపు ఒక 30 ఇయర్స్ పడతది. అంటే మీరు రిటైర్డ్ అయ్యేటప్పుడు మాత్రమే మీకు గ్రూప్ 2 ర్యాంక్ వస్తది. అదే మీరు ఒక 2 ఇయర్స్ లేదా ఇంకో నోటిఫికేషన్ అన్నా కూడా 5 ఇయర్స్. మీకు ఆల్రెడీ మంచిగా సబ్జెక్ట్ ఉంటేనే ఆ జాబ్ వచ్చింటది. మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది. ఇంకొంచెం బాగా హాలిడేస్‌లో గానీ, ప్రతిరోజు కొద్దిసేపు చదవడము, ఎగ్జామ్ అప్పుడు లీవ్ పెట్టి ఒక 3, 4 మంత్స్ అలా చేశారంటే ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. మీకు సబ్జెక్ట్ ఐడియా ఉంది కాబట్టి. అందుకనే నేను ఈ వర్గం వాళ్ళని మొదటి ప్రయారిటీ ఇస్తాను. వీళ్ళు ప్రిపేర్ అవుతే సీరియస్‌గా ఈ అటెంప్ట్ కాకపోయినా నెక్స్ట్ అటెంప్ట్‌లో అయినా జాబ్ వస్తది. మీకు వేరే ఆపర్చునిటీ కూడా లేదు. మీరు ప్రైవేట్‌గా వెళ్ళి వేరే జాబ్ చేసుకోలేరు. ప్రైవేట్ జాబ్ చేయలేరు. ఈ జాబ్‌ను వదలలేరు. ఈ జాబ్‌ని ఇంట్లో వాళ్ళు కూడా వదలనివ్వరు. మీకు ఇష్టం లేకపోయినా ఈ జాబ్ చేయడము, మీ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పి ఫోర్స్ చేయించి ఆ జాబ్‌లోనే ఉంచుతారు. అందుకని మీరు పక్కా ప్రిపేర్ అవ్వండి. మీలాంటి వాళ్ళకి ఈసారి కూడా నోటిఫికేషన్‌లు దాదాపు 50% పైన ఆల్రెడీ ఇలా చిన్న ఉద్యోగం నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందుకని మీకు మొదటిగా మీలాంటి వాళ్ళే ఇలాంటి గ్రూప్ 2 జాబ్‌లకి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్టు హౌస్ వైఫ్‌లు. వీళ్ళకి ఎటువంటివి ఇంకా జాబ్‌లు ఏమి చేయరు. ఓన్లీ ఇంట్లోనే వాళ్ళ పని, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడము ఇలాంటి వర్క్సే ఉంటాయి. చదువుకోవడానికి సమయం దొరుకుతది. అంటే మినిమమ్ ఒక డైలీ ఒక 5 అవర్స్, 6 అవర్స్ అలా ఉంటది. ఈ టయాన్ని వాళ్ళు ఇలాంటి టీవీ సీరియల్ చూడడము, ఇలాంటి ఫోన్‌లో ఏదన్నా సంథింగ్ వెబ్ సీరీస్‌లు ఇలాంటివి చూడడము వీటికంటే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతే ఈ అటెంప్ట్‌లో కాకపోయినా నెక్స్ట్ అటెంప్ట్‌లో అయినా కూడాను ఈజీగా క్రాక్ చేస్తారు. ఇలా హౌస్ వైఫ్‌లు చాలామంది జాబ్ కొట్టారు. మీరు మీరు మంచి టాలెంటెడు, మంచిగా క్వాలిఫికేషన్ ఉంది. మంచిగా బీటెక్ ఇలా కనిపించి మంచి పర్సెంటేజ్‌తో పాస్ అయ్యారు. వేరే రీజన్స్ మీ స్పౌసు, మీ హస్బెండ్ ఇలా దూరంగా ఒక చోట ఉద్యోగం చేయడం, మీకు ఇంకో చోట ఉండడం వల్ల మీరు ఇక్కడే ఉండవలసిందొస్తుంది. అందుకు ఆ జాబ్‌ని వదులుకొనుంటారు. లేదంటే సంథింగ్ వేరేస్ ఇలా చాలా రీజన్స్ వల్ల మీరు హౌస్ వైఫ్‌గా మీకు టాలెంట్ ఉన్నా కూడాను అలానే హౌస్ వైఫ్‌గా ఉండిపోయుంటారు. సో, మీరు కొంచెం ఇలా సమయం దొరికిన సమయాన్నల్లా కొంచెం దాన్ని కేటాయిస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నారంటే పక్కా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కాదు, ఈ నోటిఫికేషన్‌లోనే మీకు జాబ్ రావచ్చు. ఎందుకంటే ఉమెన్స్‌కి ఎప్పుడూ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటది. అది కేటగిరీలకొచ్చేలకే సంథింగ్ బీసీలోను, ఎస్సీ, ఎస్టీలోను ఇవి ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా చాలా అంటే చాలా తక్కువుంటది కట్ ఆఫ్. అందుకని మీకు ఆ జాబ్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటది కాబట్టి మీరు సీరియస్‌గా ప్రిపేర్ అయ్యారంటే
మీకు పక్కా వస్తుంది. మీరు ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కువ సీరియస్‌నెస్ తీసుకోకుండా సింపుల్‌గా మీకున్న సమయాన్ని మీరు వాడారంటే మీకు 100% జాబ్ వస్తుంది. ఇంకొకటి ఓన్లీ ఒక అటెంప్ట్‌లో ఫెయిల్ అయిన వాళ్ళే అన్‌ఎంప్లాయీస్ ఉంటారు కదా! అన్‌ఎంప్లాయీస్ ఒక ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చింటారు. వాడు ఫ్రెష్‌గా డిగ్రీ అయిపోయి ఉంటది. కోచింగ్ తీసుకుంటాడు. తక్కువ టైం ఉంటుంది. అందువల్ల అతను ఓడిపోయింటే నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వండి. అంతేగాని 2016 గ్రూప్ 2 రాసి, మళ్ళీ తర్వాత 18 రాసి, 23 రాసి మళ్ళీ ఫెయిల్ అయ్యి, అందులో కూడా నీకు మార్కులు రావంటే నువ్వు ఇంకెన్ని నోటిఫికేషన్లు రాస్తావు? నువ్వు ఇప్పుడు బయటికెళ్ళావు. నీకెవడు జాబ్ ఇస్తాడు? మీ ఊర్లో మామూలుగా మేస్త్రి పని బయటికి వెళ్ళే వాళ్ళే బేల్దార్ పనికి అంటారు కదా మామూలుగా. ఈ కన్‌స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు. వాళ్ళే మేలు. వాళ్ళు ఫ్రెష్‌గా అక్కడే వర్క్ చేసుంటారు. ఇప్పుడు వాళ్ళు మేస్త్రి అయ్యుంటారు. వాళ్ళు ఒక 10 మందితో పని చేయిస్తుంటారు. నువ్వు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కింది స్థాయికి. నీకింక బయట ఎవరే గాని ఎంప్లాయ్‌మెంట్ ఇయ్యరు. లేకుంటే ఆ సిమ్ములు కంపెనీల్లోనూ ఇలాంటివి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు అంటే ఆ 10థ్ క్లాసు క్వాలిఫికేషన్ ఉంటే వచ్చే జాబులు లాంటి జాబులు నువ్వు పోయి చేయాలి. నీ దగ్గర ఏ స్కిల్ ఉండదు. అందుకనే ఎప్పుడన్నా కూడాను 2 అటెంప్ట్‌లు ఇవ్వాలి. మొదటి దాంట్లో వచ్చిందా హ్యాపీ. మొదటి దాంట్లో నువ్వు ఏమేమి మైనస్‌లు చేసినావో అది సెకండ్ నోటిఫికేషన్‌లో చూసుకొని కొట్టేయాలి. సెకండ్‌లోనే నీకు రాలేదంటే నీకింక రాదు. మరి అది కూడాను సెకండ్ అటెంప్ట్‌లోనే దగ్గరలోనే పోయావంటే అది లేదు. చాలా దూరంగా పోయుంటారు. ఇంకెన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? ఇంకెన్ని రోజులు మీ ఇంట్లో వాళ్ళకి బర్డెన్ అవుతారు? నీతో పాటు దాంట్లోనే చూసి రాసిన వాళ్ళు బయట సాఫ్ట్‌వేర్‌లోకి పోయి 20,00,000, 15,00,000 ప్యాకేజు, 10,00,000 ప్యాకేజీ తీసుకుంటుంటారు. నువ్వు చూస్తే ఒక చిన్నదేదో దాంట్లోకి పోవాల్సిందొస్తది. ఓ 10,000కి, 15,000 జీతానికి పోవాల్సిందొస్తది. అదే నువ్వు ఫస్ట్‌లోనే రీసెంట్‌గానే నువ్వెప్పుడైనా వెళ్ళావంటే, అప్పుడే ఫ్రెషర్‌గానే వెళ్ళావంటే కంప్లీట్ అయిన ఒక 2, 3 ఇయర్స్‌కి అదే ఒక 2 అటెంప్ట్స్ ఇచ్చాలా నీకు అక్కడ కూడా స్కోప్ ఉంటుంది. ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ కానీ లేదంటే ఏదో యూపీఎస్సీ కానీ ఈ సబ్జెక్టులన్నీ నేర్చుకొని నువ్వు బయటికి వెళ్తే నీకు ఎవరు జాబ్ ఇస్తారు? అదేదో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కొంచెం ఆ పేపర్స్ కరెక్షన్ చేసేకి ఏది ఎంసీక్యూ ప్రిపేర్ చేసేదానికి పెట్టుకుంటారు. వాళ్ళు కూడా నీకు జీతం 10,000 నుంచి 20,000కి మించి ఇవ్వరు. ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? అందుకనే నేను టాలెంటెడ్ ఫెలోస్ని ముందుగానే ఫ్రెషర్స్ ఎవరన్నా కూడా నన్ను అడిగితే ఇలా నేను ప్రిపేర్ అవుతాను గ్రూప్ 2 కంటే ఫస్ట్ నీకు టాలెంట్ ఉంది కాబట్టి ఒక ప్రైవేట్ జాబ్కి జాయిన్ అవ్వు. అది అలానే కంటిన్యూ చేస్తూ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు లీవ్ పెట్టు. లాంగ్ టర్మ్ అనేది ఉండాలి. అలా ప్రిపేర్ అవుతుంటే ఈజీగా అలానే చాలామంది సాఫ్ట్వేర్లు కూడా మా దాంట్లోకి వచ్చారు. అంతేగాని ఓన్లీ కంటిన్యూగా ప్రిపేర్ అవుతుంటే నీకు జాబ్ రాకపోతే నువ్వేం చేస్తావు? అందుకే కొత్త వాళ్ళు ఎవరన్నా అడిగినా కూడా నేను గ్రూప్ 2కి నీకు వస్తుందనేది తెలియదు. ఎందుకంటే 5,00,000 మంది అప్లై చేస్తారు. 50,000 మందితో నీకు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. 50,000 మెంబర్స్లో నువ్వు ఉండగలవా? అందుకని నీకు సెకండ్ ఆప్షన్ ఉండాలి అని చెప్పి నేను వాళ్ళు ప్రైవేట్ జాబ్ సజెషన్ చేస్తాను. వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటారు. ప్రశాంతంగా వాళ్ళు శనివారం ఆదివారం అలా ప్రిపేర్ అవుతారు. ఈ నోటిఫికేషన్లో కాకపోయినా సబ్జెక్ట్ మీద ఐడియా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్లో చదువుతారు. ఎగ్జామ్ అప్పుడు కరెక్ట్గా లీవ్ పెడతారు. అలా క్రాక్ చేశారు. చాలామందే ఉన్నారు అలా. అంతేగాని నీ దగ్గర ఏ స్కిల్ లేకుండా నువ్వు ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఓన్లీ గ్రూప్ 2 మీద చదివి రాకపోతే పరిస్థితి ఏంటి? హ్యూమన్ రిసోర్సు ఇలానే ప్రిపేర్ అవుతూ చాలామంది వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా అదే ఒక పిచ్చి అయిపోతుంది అనమాట. ఓన్లీ ఈ ప్రిపరేషన్లోనే ఉండిపోయి కొంతమంది. ఇది నేను ఇంకా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది ఉంటారు అంటే యూపీఎస్సీలో అటెంప్ట్స్ ఇచ్చింటారు. 1, 2, 3 ఫెయిల్ అయింటారు. వాళ్ళొచ్చి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేగాని ఈ గ్రూప్ 2నే సీరియస్‌గా గ్రూప్ 2కే ప్రిపేర్ అయ్యి ఇక్కడ కూడా వాళ్ళకు రాలేదంటే ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు వెనక్కి. ఈ ఫీల్డ్ నుండి కాంపిటీటివ్ ఫీల్డ్ నుండి. ఇంకా మరి ఫ్రెషర్సే వస్తారనుకుందాము. ఏదో సరదాకి వాళ్ళు డిగ్రీలో లాస్ట్ 2 రోజులు చదివేసింటారు. ఆ ఎగ్జామ్లో నాకు 90% వచ్చాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్ కూడా ఇలానే ఉంటుందనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే. ఇక్కడ ప్రతి అవరు ప్రతి మినిట్ ఇంపార్టెంటే. సో మీరు డైలీ 10 అవర్స్ కంపల్సరీగా చదవండి. 10 అవర్స్ లేనిది జాబు రాదు. నేను కొత్త వాళ్ళకి నేను అలానే 2018లో తప్పు చేశాను. మంచిగా చదివాను. ఒక 10 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయండి. నేను జస్ట్ ఒక 3 మంత్స్లో క్లియర్ చేశాను. అంటే కోచింగ్ అయిపోయిన తర్వాత 3 మంత్స్ చదివాను.
కోచింగ్ 6 మంత్స్ అంటే ఒక 9 మంత్స్లో నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. అప్పుడు దాదాపు 81 ఏమో కట్ ఆఫ్ ఉంటే నాకు 86 అరౌండ్ అలా వచ్చాయి. పాత వాళ్ళు 10 ఇయర్స్ నుండి చదివిన వాళ్ళు కూడాను అప్పుడు వాళ్ళు క్రాక్ చేయలేకపోయారు ప్రిలిమ్స్ కూడాను. ఎందుకంటే రాను రాను ఏజ్ పెరిగే కొద్దీ ఆ జ్ఞాపక శక్తి మనకు అది చదవాలన్న ఇంట్రెస్ట్, ఆ కసి అనేది అన్నీ తగ్గిపోతుంటాయి. అందుకని మీరు ఓన్లీ ఫస్ట్ ఒక 2 అటెంప్ట్స్‌కే ఈ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి పక్కా సీరియస్‌గా చదవండి. పక్కా జాబ్ అయితే వస్తుంది. కానీ అల్లాటప్పగా చదువుతానంటే ఫస్ట్ మీరు ఆ గ్రూప్ 2 ఫీల్డ్‌కి రావద్దండి. ఎందుకంటే ఆ 50,000 అదే 50,000 టఫ్ కాంపిటీషన్‌లో మీరు నెగ్గలేరు. చివరికి ఎప్పుడు ఆ 1:2లోనో లేదంటే నాది 1:2 కూడా 2 మార్క్స్‌లో 3 మార్క్స్‌లో పోయిందని చెప్పుకుంటూనే బతికేస్తారు. ఇది నేను చెప్పాలనుకున్నది. సీరియస్ క్యాండిడేటే ప్రిపేర్ అవ్వండి. ఊరికే మీ టైంని వృధా చేసుకోవద్దండి. ఎవరైతే ఈ చిన్న ఉద్యోగులు ఇలా హౌస్ వైఫ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళే ప్రిపేర్ అయ్యండి. నార్మల్ క్యాండిడేట్లు ఇటువైపు రాకండి. ఈ జాబ్లో నీకు సోషల్ స్టేటస్ తప్పిపోతే మనీ లాంటివి ఏమీ రావు. జీతం దీనికంటే ఒక చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళకి ఎక్కువ వస్తాయి. కావున ఆలోచించండి. ఇటువైపు వచ్చే ముందు లేదంటే ఉన్న వాళ్ళు కూడాను ఇదే లాస్ట్ అటెంప్ట్, ఈ నోటిఫికేషన్ లాస్ట్ అటెంప్ట్ అని ప్రిపేర్ అవ్వండి. అలా అని సీరియస్గా లాస్ట్ అటెంప్ట్ అని ప్రిపేర్ అవ్వకండి. ఫ్రీగా ఉండి ఫ్రీగా ఎగ్జామ్ రాయండి. పక్కా క్రాక్ చేస్తారు. ఇది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏదన్నా టాపిక్ మీద ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.